వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు పెడతాడు శ్రమలు, బాధలు, అనారోగ్యం, కష్టం అనేది వస్తుంది. అవమానాలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. సంతోషము, అలాగే ఆశీర్వాదము, దీవెన, ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే మన జీవితంలో మనకి ఏదైనా శ్రమ ఎదురైంది, శోధన ఎదురైంది, బాధ ఎదురైంది, బలహీనతలు వస్తున్నాయి, అవి తీరట్లేదు, మనం ఎందుకని కృంగదీస్తున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే వాక్య ఆధారం తీసుకుని మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం దేవుడికి కనపడి నాలో ఇంకా లోపాలు ఏమున్నాయో ప్రభువా సరిచేయి. ఇంకా నేను నీకు ఇదే చూపించలేకపోతున్నాను, నీ మాట నేను వినలేకపోతున్నానేమో, నీకు ఇష్టంగా బ్రతకలేకపోతున్నానేమో, నేను సంతోషపెట్టలేకపోతున్నానేమో, అందుకని అరాకొరగానే నా జీవితం ఉంది, అల్పంగానే ఉంది, ఘనంగా ఎంచలేకపోతున్నాయా, రైతు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఒకసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంతేకాని చాలా మంది తెలియని తత్వం ఏంటంటే దేవుడే పెట్టిన దేవుడే తీసేస్తాడని వదిలేస్తారు. అది కాదు, పెట్టిన దేవుడు ఎందుకు పెట్టాడు? కొంతమందికి విశ్వాసం పరీక్ష కొరకు పెడతాడు, కొంతమందిని దేవుడు సరి చేయడానికి పెడతాడు, కొంతమంది ఆలోచన బట్టి నిర్ణయాన్ని బట్టి కొన్ని శ్రమలు ఎదురవుతాయి, కొన్ని బాధలు కలుగుతారు. మనం ఎక్కడ దేవునికి విరోధంగా ఉన్నాం, దేవునికి అయాస్కరమైన మనలో ఏమున్నాయి అని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడి కదా నేను ప్రతి క్షణము అదే పరిశీలన చేసుకుంటా. రోజుకి 4వ రోజు గురువారం మధ్యాహ్నం నుంచి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థనలో కూర్చున్నాను. ఏ విధమైన ఆహార పదార్థాలు తినకుండా మంచినీళ్ళు తాగుతూ మజ్జిగ తాగి దేవుని పాదాలు పట్టుకున్నాను. కానీ నాకు చిన్నప్పుడు ఉన్న ఆరోగ్యం కంటే దేవుని పాదాలు పట్టుకున్న శక్తి నాకు ఎంతో పోటీగా ఉంది. ఎవరికి స్తోత్రం. మీ కుటుంబాల కొరకు, మీ కొరకు, నా కుటుంబం కొరకు, నాకెవరైన పరిస్థితుల కొరకు దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్న జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచారు. కొంతమందికి నేను చెప్పాను, ఎవరో కొరకు బయలుపరిచారు అని చెప్పాడు. నా కొరకు చెప్పాడు, అలాగే నా అచ్చంలో చెప్పాడు, చెప్పాను. అలాగే సంఘంలో కూర్చున్నటువంటి వినిమితమైన కూడా ప్రభుత్వ విషయాలు బయలుపరుస్తున్నారు. వాటన్నిటినీ మీరు విని ఆలోచించాలి, ఇదే చూపించాలి. మీ ప్రాణము, ఆత్మను, శరీరాన్ని ప్రభుకి అప్పగించేయాలి. మీ ప్రవర్తనకి ఆయన అధికారానికి ఒప్పుకోగలగాలి. ఒప్పుకోలేదు కదా, అది ప్రాబ్లం. ఉదాహరణకి నేను మా ప్రభు ఒక వ్యక్తికి క్షమాపణ చెప్తున్నాను. ప్రభువా మరి ఎలా క్షమాపణ చెప్పను నేను సేవకుని, అతను విశ్వాసంలో ఉన్నాడు, ఎలా చెప్పను? ప్రభు అన్నాడు, నా మాట వినేలకైతే క్షమాపణ చెప్పాలంటే నేను ఉదయం మాట్లాడాను, మొదలు క్షమించండి, నా వల్ల మీకు కొంచెం నష్టపోయారు, ఇబ్బంది పడుతున్నారు, రైతు నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ లేదు లేదు బ్రదర్స్ మాకు అయితే గుర్తు లేవన్నారు. ఎందుకంటే రహస్య పాపాలు కొన్ని ఉంటాయి, ఆ పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు మనం ఎప్పుడైతే ఒప్పుకొని క్షమించుకుంటామో ప్రభు మనల్ని కనిపిస్తాడు. వాక్య ఆధారమే చూపిస్తున్నాను మీకు. వాక్యం లేకుండా నేను ఎత్తుకు రాలేదు, ప్రభు నన్ను నిలబెట్టలేదు కూడా. మన ఉద్యోగంలో మనకు విరోధులైన వారు ఉంటారు, మన ఇంటిలో మనకు విరోధులైన వారు ఉంటారు, మన గ్రామంలో మనకు విరోధులైన వారు ఉంటారు, మన రక్త సంబంధికులలో, మన సహోదరులలో మనకు విరోధులైన వారు ఉంటారు. మనకు విరోధులకి వారందరిని బట్టి కూడా దేవుని సన్నిధిలో మనం క్షమించాలి. మన పాపము క్షమించాలి అని అంటే మన ఎదుటివారి పాపాలు మనం క్షమిస్తేనే ప్రభు మన పాపాలు క్షమిస్తానంటున్నాడు. అందుబట్టి దేవుని బిడ్డలారా, అసలు నేను పాట చెప్తాను,
నాకు ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చలి పడుతున్నాయి. దేవుడు విడిపించుకుంటూ వస్తున్నారు 2-4 సంవత్సరాల నుంచి. చలి పడుతున్న ఈ పరిస్థితులలో ప్రభువు ఇంకా నేను అడుగుతున్నా, ఇంకా ఏంటి ప్రభా, ఇంకా ఏంటి ప్రభా, ఇంకా ఏంటి ప్రభా. నిన్న ఉదయం ఒకటి క్షమాపణ చెప్పాను. మా తల్లికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ప్రభా అని నేను ప్రభుని అడిగితే, ఆమె మనస్తత్వం గురించి నాకు అనవసరం. నేను నా దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నానా లేదా, నేను నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించడానికి కొంచెం ఆలస్యం వేస్తున్నాను. దాని విషయమే కూడా క్షమాపణ పడాలని ఆ మనసు పొద్దున్న నుంచి ప్రేరేపిస్తుంది. కానీ చేద్దామంటే ఆమె ఎలా తీసుకుంటుంది, నాకున్న ఒత్తిడిని బట్టి నేను ఆమెను ఒత్తిడి పెడుతున్నాను. నాకు అర్థం కావట్లేదు కొన్ని విషయాలు. దేవుడు వాక్యసరంగా మాట్లాడుతుంటే నేను దాదాపుగా నా మధ్యాహ్నం దేవుని మీద కూర్చుంటే ఆ ప్రభు నాకు వాగ్దానం చేశాడు. దాదాపు ఒక 10 అధ్యాయాలు కొన్ని రిఫరెన్స్ ప్రభు నాకు చూపించారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ రీతిగా హెచ్చించబోతున్నాడో, ఏ రీతిగా నన్ను ఆశీర్వదించబోతున్నాడో, సంఘాన్ని పరిచర్యలను ఏ రీతిగా అభివృద్ధిపరచబోతున్నాడో, మీ కుటుంబాన్ని ఏ రీతిగా దేవుడు కట్టబోతున్నాడో, వాటన్నిటి విషయమై జనులను దేవుడు ఏ రీతిగా రక్షించబోతున్నాడో వాటన్నిటిని ప్రభు నాకు బయలుపరిస్తే నేను వెంటనే మా అమ్మాయికి ఫోన్ చేసి మా రిఫరెన్స్ అర్జెంట్గా రాస్తూ ఉండు, నేను ఆ రిఫరెన్స్ లో ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి, ఆ కన్నులు ఎదుటి నా వాక్యాలను తెచ్చుకోవాలి కళ్ళు రాత్రి అని చెప్పి అలాగే నేను ప్రభు నాకు చెప్పిన ప్రకారమే ఉదయం రాత్రి వాడిని ధ్యానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ప్రభు నిజంగా ఆయన ప్రొఫెసకపోతే, ఆయన దయచకపోతే మనం ఏమైపోయింది వాళ్ళము, మన స్థితి ఏమైపోయేదో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మాత్రమే కాదు, ఆ స్థితిలో నుండి నిన్న దాదాపుగా నేను పాటలు రాసి 3 సంవత్సరాల పైన అయిపోతుంది. 4 సంవత్సరాల దగ్గరగా నూతనమైన పాటలు రాయడానికి దేవుడు చాలా ఎక్కువప్పుడు సంవత్సరం పాట రాసేవాడిని. మరి 3 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం నూతనమైనటువంటి పాట రాయడానికి దేవుడు చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాట రాసిచ్చామన్నా చాలా అద్భుతంగా దేవుడు నా నోటి నుంచి రికార్డ్ చేశాడు. దేవుడు పాడేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగినటువంటి ఆయన ఎదుర్కొచ్చి వారిని ఆయన ఎంత మాత్రంలో కూడా ప్రోత్సహించే దేవుడు కాదు అని మనము పూర్తిగా నమ్మేవారమై ఉంటున్నాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపకాలములు నాకు సహాయం చేసేటివి, శ్రమల కొలిమిలో నుండి నన్ను రక్షించితివి. అపకాలములు నాకు సహాయం చేసేటివి, శ్రమల కొలిమిలో నుండి రక్షించితివి. నా తోడు మీదక నుండి నడిపించితివి, నాకు తోడు నీడగ నుండి నడిపించితివి. యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు. అపకాలమున నాకు సహాయం చేసితివి, శ్రమల కొలిమిలో నుండి నన్ను రక్షించితివి. ఆవేదనతో కారణి లేక నెట్లాడుచుండగా, ఆవేదనతో కారణి లేక నెట్లాడుచుండగా, ఆదరణకర్తను నా వద్దకు పంపితివి, ఆదరణకర్తను నా వద్దకు పంపితివి. నన్నాదరించితివి. యేసయ్యా నీకే స్తోత్రములు, యేసయ్యా నీకే స్తోత్రములు. కష్టాల కొలిమిలో
పొంగి ఉండగా అవమానపు నీడలు పడి ఉండగా కథలకు పొంగి ఉండగా అవమానములతో అల్లాడుచుండగా నన్నాదరించితివి యేసయ్యా నీకే స్తోత్రములు నన్నాదరించితివి యేసయ్యా నీకే స్తోత్రములు బలహీనమైన సమయములు వివాదపడుచుండగా శత్రువు ముట్టడితో నే నిలువడుచుండగా బలహీనమైన సమయములో నే బాధపడుచుండగా శత్రువు ముట్టడితో నే నిలువడుచుండగా నా దరి చేరితివే నన్ను బలపరచితివే నన్ను దరి చేరితివే నన్ను బలపరచితివే నాకు జయమునిచితివి నన్నాదరించితివి నాకు జయమునిచితివి నన్నాదరించితివి యేసయ్యా నీకే స్తోత్రములు యేసయ్యా నీకే స్తోత్రములు అబద్ధాలములు నాకు సహాయం చేసితివి శ్రమల కొలిమిలో నుండి నన్ను రక్షించితివి దేవునికి స్తోత్రం పాఠాలు కూర్చడానికి ఏ రిఫరెన్స్ ద్వారా అయితే దేవుడు నేను నాతో మాట్లాడారో ఆ రిఫరెన్స్లకు ఆధారంగా దేవుడు పాట కూడా నేను నాతో దేవునికి స్తోత్రం పాట రాసిన పరిశుద్ధాత్మనికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక ఆశపడుతున్నాను ఈ పాటలు ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసి ఈ సంవత్సరం ఆమెతో పాటించాలని ఆలోచన ఉన్నాను ఇష్టమైతే మనకు అద్భుతమైనటువంటి సాంగ్ దేవుడు సంవత్సరంలో యువతానికి మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి పాట ద్వారా నేను ఎంతో ఆదరించబడ్డాను ఇదంతా కూడా దేవునికి మహిమ తీసుకొచ్చే పాటే ఆదరణ లేకున్నప్పుడు అలాడుతున్నప్పుడు అవమానపు నీడలో ఉన్నప్పుడు శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు కష్టాల కొలిమిలో ఉన్నప్పుడు శత్రుమూర్తిలో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు నిజంగా నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి సహాయాలు చేసి ఊహించలేని కార్యాల చేత నన్ను ఊరేగిస్తున్నటువంటి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం చిత్తమైతే ప్రభు బాధలు ప్రార్థన చేస్తున్నాను ఈ 2 మాసాలు కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన సముఖంలో ఉపవాసం ఉండాలని ప్రభు బాధలు పరుచుకొని మన సంఘ క్షేమాభివృద్ధి కుటుంబ క్షేమాభివృద్ధి నా కుటుంబ క్షేమాభివృద్ధి దేవుడు నాకు ఇచ్చిన వ్యాపార సమస్త విషయాలు కూడా దేవుడు సహాయం చేయాలన్న ఆశతో ఆలోచన కలిగి ప్రార్థన సిద్ధపడి ప్రార్థన ప్రారంభించాను మరి నా ఆరోగ్యం కొరకు నా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థనలో పెట్టుకోండి అది నిజంగా నాకైతే మామూలుగా అయితే ఆర్థిక నేను ఆగేమని కాదు తినాలి అనిపిస్తే కాస్త తింటామని అంటే నోరు మెలకుండా పెట్టి తినేసేవాడిని అలాంటిది మరి తినాలన్న ఆశ కూడా దేవుడు నాకు పెట్టలేదు దీని మీద ఆసక్తినే చంపేశాడు అది కూడా నేను దేవుడిని అడిగా ప్రభావ నా గురించి పెట్టాలయ్యా నా యొక్క నోటికి చికెన్ పెట్టుకోవాలి నేను ఈ 2025 సంవత్సరంలో నా కుటుంబంతో పరిచర్య సంఘము బిడ్డలు ఆశీర్వదించబడాలి ఈ ప్రాంతంలో ప్రజలు కొంతమంది అయినా రక్షణలోనికి రావాలనేది దాని విషయం నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకి ప్రభు ఆలకించి మనందరి జీవితాల్లో మన గ్రామంలో ఈ పరిచయలు దేవుడు గొప్ప కార్యాలు జరిగించిన కాక మరి మరి సౌకులుగా నా మాటలు నమ్మి బిడ్డలు ఉన్నారు వారికి కూడా వందనాలు రాష్ట్రపతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును గాక దేవునికి స్తోత్రం మంచిది దేవుని బిడ్డలారా అది సమయము శ్రేష్టమైన సమయం దేవుని వాక్యము వీటి కొరకై ఒక 1.5 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో సిద్ధపడి కలిగి ఉన్నాం దేవుడే మన ఆత్మలను మన హృదయాలను ప్రాణాత్మ శరీరాలను సిద్ధపరచును గాక దేవునికి స్తోత్రం పరిశుద్ధ లేఖన గ్రంథముల నుంచి 136వ కీర్తన 136వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యము ఆయన ఒక్కడే
మహత్కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరమును ఉండును. దేవునికి స్తోత్రం. నాతో పాటు మాట మీరు చెప్పండి. వెంటనే ఆమెను కూడా చెప్పండి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరమును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని నమ్మినట్లయితే ఈ క్షణం నుండి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్య కార్యములు చేయ ప్రారంభిస్తున్నాడు, అద్భుతములు చేయ ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ఒక్కడే. నేను సేవిస్తున్నా, ఆరాధిస్తున్నా, ప్రకటిస్తున్నా, నేను పూజిస్తున్నా, నేను స్తుతిస్తున్నా, సాగిలపడుతున్న యేసు ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈయన ప్రపంచ నిర్మాణకుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఈయన పాపము లేనివాడు, మరణమును జయించిన వాడు, విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టి వచ్చి సర్వమానవాడి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమునే క్రయధనముగా అర్పించిన వాడు, లోక పాప భారమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా వచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వమానవాడిని కూడా నాశనకరమైనటువంటి కోపములో నుండి, జగడ గల తొంగుల నుండి, పాతాళ కర్మముల నుండి లేవనెత్తగలిగిన దేవుడై ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడం కొరకై మనుష్య కుమారుడిగా వచ్చిన ఏకైక పరిశుద్ధ దేవుని కుమారుడు దేవుడై పిలువబడుతున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవునిలో జీవం ఉంది, నేను ప్రకటిస్తున్న దేవునిలో జీవం ఉంది, నేను సేవిస్తున్న దేవునిలో జీవం ఉంది. ఆయన శివాధిపతి అయిన దేవుడు. ఆయన భూమి యందును పరలోకమందును అధికారము కలిగిన దేవుడు అయినాడు. ఈయనకి ఇవ్వబడిన అధికారము సర్వాధికారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారివి సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి సర్వోన్నత శక్తి. అది నిన్ను కమ్ముకుంది. ఎందుకు కమ్ముకుందంటే, ఎందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడంటే, ఎందుకు ఆ సర్వోన్నత శక్తి చేత నువ్వు నింపబడాలని నా దేవుడు కోరుకున్నాడంటే, నువ్వు ఆనందంగా ఉండడానికి, నువ్వు సంతోషంగా ఉండడానికి, నువ్వు సమాధానంగా ఉండడానికి, నువ్వు నెమ్మదిగా ఉండడానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, నీ కుటుంబం క్షేమంగా ఉండడానికి, నీవు ఈ లోకములో విడిచిన క్షణము పరలోకములో ఉండడానికి నా ప్రభుత్వ ఆత్మ నీలో పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు, ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రభు. ఏమనంటే, పరలోకమందు నిశ్చితం ఎలా నెరవేరుతుందో భూమి యందును అదే విధముగా నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా. పరలోకమందు నెరవేరబడుతున్న దేవుని చిత్తము నీ కుటుంబంలో నెరవేర్చబడాలి. పరలోకమందు దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో నీ ఇంటిలో నీలో ఆ చిత్తము నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఏడుపులు ఉన్నాయా? కన్నీరుందా? కలవరం ఉందా?
ఆకలి నొప్పులు ఉన్నాయా? ఆరోగ్యం ఉందా? అనారోగ్యం ఉందా? ఏది లేదు. పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడినట్లుగా భూమి మీద ఉన్నటువంటి నీళ్ళు కూడా నా దేవుని చిత్తం నెరవేర్చబడును గాక. భూమి మీద నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే. ఎవరైనా పరలోకంలో ఆనందాన్ని భూమి మీద నేను పొందుకున్నట్లుగా స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయగలిగిన దేవుడు యేసు ఒక్కడే. నమ్ముతావా? నమ్ముతావా? దేవునికి స్తోత్రం. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆయన పేరులోనే ఉంది ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పేరులోనే ఇంకొక బిరుదు ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద నీ భారమంతా ఆయన మీదే ఉంది. అందుకని నీ పనుల వారు యెహోవా మీద మోపమన్నాడు. ఆయన పిలుస్తున్నాడు ప్రేమతో చేతులు చాచి ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా మీరు నా ఎదుకు రండి. నా భుజముల మీద నీ భారం మోస్తున్నాను. అది పాప భారమైన, శాప భారమైన, వ్యాధి భారమైన, సమస్యల భారమైన, శ్రమల భారమైన, ఏ భారంతో నువ్వు కృంగిపోయావో, నలిగిపోతున్నావో, వేదపడుతున్నావో, వేసారిపోయినావో, ఇదిగో ఎందుకు ఈ బ్రతుకు చనిపోతే బాగుంది అనుకున్నావో ఆ భారం అంతా తీర్చడానికి నా యేసు సిద్ధంగా ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్న పాలించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాలించే దేవుడు. పాడి పంటలనిచ్చే పాలించు దేవుడని పంటలనిచ్చే పాడి పంటలనిచ్చే తీర్చేవాడని, నీ మీద ఏర్పాటు చేస్తున్న శాపాన్ని తొలగించేవాడని, నీలో పాపభావాలను పెట్టి వేసేవాడని, నిన్ను నిత్య నరకాయిలో నుంచి విడిపించి నిత్య జీవులకు పాత్రలు చేసే దేవుడు అయ్యాడని రావాలని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రావాలని దగ్గరికి రండి 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 ప్రభు యేసుని యొద్దకు రండి. కుటుంబంలో భాగంగా హృదయం వేదనతో నిండుకున్నావా? కష్టాల తొలిమలను కాల్చబడుతూ అయ్యా బ్రతికే దారం అయిపోయింది, అవమానాలతో నిండుకున్నావా? నా జీవితం అంతా నిందల పాలైపోయింది, శ్రమల పాలైపోయి శ్రమించబడుతున్నాను, నెమ్మది లేదు, భారం అయిపోయిన నా జీవితం, బ్రతకలేని భయం నాకు వచ్చేసిందయ్యా, ఈరోజు నాకు సహాయం చేయవా అని నువ్వు వస్తే నీకు సహాయించి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రక్షించిన నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కాపాడుతున్న నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమతో ఆయన హక్కును నేను చేసుకుంటా నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుండగానే నీలో విశ్వాసం పుట్టాలి. ఎస్, అవును, మందిరానికి భారంతో వచ్చాను, చాలా భారంతో వచ్చాను, మొయిలిని మోత బరువుతూ నేను మందిరానికి వచ్చానయ్యా. దానికి చూపిస్తున్న అపోస్తల కార్యం
16వ అధ్యాయం అపొస్తలుల కార్యము 14వ అధ్యాయము 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు పుట్టినది మొదలుకొని ఏమైనాడంట? వాడి భారం ఎలాంటిది? కుంటితనం, అవిటితనం, ఒకరి మీద ఆధారపడే జీవితం, సంతోషం లేదు, నెమ్మది లేదు. తన శరీర స్థితిని చూస్తే తనకెంతో నిస్సహాయంగా ఉంది. అతను ఎక్కడికి వచ్చాడంట అంటే చూస్తున్నట్లయితే అతడు కూర్చున్నవాడు యేసయ్య మాటలు వినడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి మాటలు వినడానికి వచ్చాడు? నీకు ఎవరి మాట వింటున్నావు? నీకు మీద భారం ఉందా? మరి నీ హృదయంలో భారం ఉందా? నీ కుటుంబంలో భారం ఉందా? మోయలేని మోతబరులు కలిగినావా? అన్నాడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు మోయలేని మోతబరులు కలిగిన వారే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవుని బిడ్డ వారు మొరపెట్టారు దేవునికి, విడిపించే దేవునికి, విమోచించే దేవునికి, నడిపించే దేవునికి, సహాయం చేసే దేవునికి, ఆదరించే దేవునికి, ఆదుకునే దేవునికి, రక్షించే దేవునికి, శత్రుల చేత నుంచి విడిపించే దేవునికి వారు మొరపెట్టారు. వారు మొరవిన దేవుడు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ దిగి వచ్చాడు? దేవుని పర్వతం దిగి వచ్చి మండుచున్న పొదలో ఉండి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే వెళ్ళాలి. అయ్యో ఐగుప్తున్న ప్రజలు అల్లాడిపోతున్నారు, ఐగుప్తున్న ప్రజలు వేదపడుతున్నారు, ఐగుప్తున్న ప్రజలు శ్రమల పాలైపోయి శోధించబడుతున్నారు. మోయలేని మోత గంపల చేత వారు బరువులు మోస్తున్నారు. ఆ మోత గంపల బరువు కింద వారు కృంగిపోయి నలిగిపోతున్నారు. వారు విడిపించడానికి నీవు వెళ్ళాలి. దేవుడు వెళ్ళాలా? దేవుడే దైవజనుడు పంపించాడు. ఐగుప్తుల అద్భుతాలు చేస్తున్న దేవుడు అయినాడు. ఆ ప్రజల నడుమ, ఇశ్రాయేలు ప్రజల నడుమ, ఐగుప్తుల ప్రజల నడుమ ఫరోయు సైన్యము, ఫరో ఎదుట దేవుడు అద్భుతాలు చేస్తూ తన ప్రజల ఇశ్రాయేలుని ఆ మోయలేని మోత బరువుల కలిగిన ఆ బ్రతుకు నుండి విడిపించి నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు. ఈ రోజు నిన్ను విడిపించి నడిపించును గాక. అలాడు కుంటివాడు అతడు, నలవలేని వాడు ఎప్పటి నుంచి? పుట్టిన కాంచెడు బ్రతకలాగిందంట. మరి బ్రతకలాగింది పుట్టిన కానించి. చాలా మంది ఆలోచన, అయ్యా నేను పుట్టడమే దానికయ్యా, నా తల్లిదండ్రులు ఎందుకు కన్నులకు అర్థం కావట్లేదు. ఇదిగో నేను పుట్టిన మొదలుకొని నా జీవితంలో ఏ రోజు కూడా సమృద్ధి లేదు, సంతోషించిన దినాలు లేదు, నెమ్మదితో పడుకున్న సందర్భం లేదు. ఎప్పుడు చూసినా ఏదో రకమైన రోగమే, సమస్య, బాధే, కష్టమే నన్ను అలవాటు చేస్తుందయ్యా. నేను బ్రతకలేదు, నాకు ఈ బ్రతుకు అనవసరం నేను అనుకుంటున్నాను. బాధపడుతున్నావా? అయితే యేసు ఈ రోజు నీకు శుభవార్త నేర్పించబోతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఆయన మాటలు వింటాను కదా, ఆయన నిన్ను బ్రతికిస్తాడు. నీ బాధలు నీకు నెమ్మదిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పనుల నుంచి మాట్లాడుతున్నాడు. ఆ బలహీన పాదములు కలిగిన వ్యక్తి, ఆ యొక్క పుట్టిన మొదలుకు నడవని వ్యక్తి ఆ మాటలు వింటున్నాడంట. ఈ రోజు నువ్వు వింటే విశ్వాసం నీలో కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధలన్నీ బంధువులు అయిపోయినాయేమో, అవి బంధకాలకు బిగించినాయేమో. నువ్వు నమ్మితే నీలో విశ్వాసం పుడుతుంది. దేవునికి స్తోత్రం. వింటే విశ్వాసము. పౌలు మాట్లాడుతుండగా అసలు వింటున్నాడంట. చెవికి మనవాళ్ళు కొంతమంది రోజులు పడిపోతుంటారు. ఎప్పటిది ఏమరపాటు, పునుకుపాటు, ఎక్కడో ఉన్నాడు. మనసు ఆలోచన లేదు. దేవుని పిల్లరా, నీ ఆలోచన ఎక్కడుందో దేవుడికి తెలుసు, నీ తలం ఎక్కడుందో దేవుడికి తెలుసు, నీ మనసు ఎక్కడుందో దేవుడికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన మాట వింటున్నావో లేదో కూడా ఆయన పరీక్షిస్తున్న దేవుడు అయినాడు. హల్లెలూయా. మాట నుంచి చేస్తున్నా. ఓ ఇశ్రాయేలు, నా మాట
మార్చండి, నీకు ఎంత మేలు అంటున్నాడు. ఈరోజు నీకు మేలు కలగాల, యేసయ్య మార్చండి. యేసయ్య దగ్గరికి రా, యేసు చెప్పింది చేయి, యేసు మీద ఆధారపడు, యేసుని ఆనందించు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, తెలుగుతావు. పౌలు దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ప్రకటిస్తుంటే, బోధిస్తుంటే, మాట్లాడుతుంటే ఆ మాటలు ఆ చెవికి ఆలకిస్తున్నాడంట. ఆలకిస్తున్నప్పుడు జరిగిన సంఘటన చూద్దాం. చదువునా. పౌలు అతని వైపు తేరి చూసి చౌకం ఏం చేశాడు? తేరి. ఎంతో మంది జనాలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు చాలా మంది కూర్చున్నారు, దాదాపు 10 మంది దాకా. ఆ రోజు కూడా ఆ లుస్త్రలో పౌలు ప్రసంగిస్తుంటే అనేక మంది జనాలు ఆ సమయంలో ఆ స్థలంలో కూర్చుని ఉంటారు. కానీ ఆ పౌలు యొక్క దృష్టి ఎవరి మీద పడిందంట? పౌలు యొక్క మనస్సు ఎవరి మీదకి చెప్పబడిందంటే దేవుని వాక్యము శ్రద్ధతో వింటున్నవని మీద. ఎవరికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని చూస్తాడో తెలుసా? ప్రభు ఎవరిని చూస్తాడో తెలుసా? దేవుని వాక్యము శ్రద్ధగా విన్నవాడిని చూస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు శ్రద్ధగా వినేలా నీకు నీ ఆశీర్వాదాలన్నీ వచ్చి నీకు పడతాయి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో అనేక మాటలు రాయబడి నిలబడ్డారా. నా మాట నువ్వు శ్రద్ధగా 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 అశ్రద్ధగా వెనకండి, నిర్లక్ష్యంగా వెనకండి. అక్కడ ఆ వ్యక్తి విశ్వాసంతో వాక్యం వింటున్నప్పుడు తన హృదయంలో ఆ ఆలోచన లేదా తన ముఖంలో ఉన్నటువంటి ఆ కవళిక, ఆ ముఖంలో ఉన్నటువంటి తేజస్సు ఎలా ఉందంటే, అబ్బా అలనాడు యేసయ్య అన్ని అద్భుతాలు చేశాడు కదా, ఈ రోజు కుంటి వాడిని కూడా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తాడు. ఉన్నాయి విశ్వాసం నీకుంటే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అప్పుడు పౌలు అంటాడు, చదువునానా, తేరి చూచి స్వస్థత పొందుటకు. హల్లెలూయా. సేవకుడు ఏం చూస్తాడు తెలుసా? ఎక్కడే ఉన్నామండి అని చెప్పింది నేను, ఇక్కడ ఉన్నావా లేదా అని చూస్తాడు. నీలో విశ్వాసం చూస్తాడు. అది నీలో విశ్వాసం ఏంటో చూస్తాడు. విశ్వాసం ఏపాటిది? ఎంత బలమైంది, ఎంత ఘనమైంది, ఎంత గొప్పగా ఉంది. దేవుడిని మెప్పించడానికి ఉందని విశ్వాసం. ఆయన పేరు ఆశ్చర్యకరుడుగా. కూర్చో, చక్కగా దేవుడు చదివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అయిన మాట దేవునికి స్తోత్రం. 27 స్తోత్రం చెప్పండి. అది సంగతి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడే ఉన్నామండి. సమాధులు ఏమి లేవు. యశ్ప్రభు అసలు ఒక మాట, చదువు పెట్టి సమాధులు మీరు పైకి తెల్లగా కనపడతారు, లోపల దరిద్రం అంతా మీలో పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఊగులమ్మ జోగులమ్మ పేరు పెట్టి ఊగెత్తుంది అటు ఇటు. ఎవరికి స్తోత్రం. సముద్రపు సమాధులు అన్నాడు. 27 స్తోత్రం చెప్పమంటే చక్కగా అందరూ చాలా మందికి స్తోత్రం చెప్పారు. మన భక్తి, మన విశ్వాసం, మనం నేర్చుకున్న మాటలు, మన శ్రద్ధ ఉంది. అందుకనే మీరు చూడలేకపోతున్నాం, స్వస్థత పొందలేకపోతున్నాం, కార్యాలు చూడలేకపోతున్నాం. ఆనందం నీలో లేదు, అభివృద్ధి నీలో లేదు. దేవుడి పిల్లగా సరే ఆలోచించండి. అక్కడ ఆ సేవకుడు ఆశ్చర్యకుడైన యేసు నామములో ప్రసంగం చేస్తున్నాడు. అద్భుతాలు చేసే యేసు నామములో ప్రసంగం చేస్తున్నాడు. వినబడుతున్నటువంటి బోధంతా యేసు నామములోనే పరిశుద్ధాత్మ ద్వారా వినబడుతుంది. చాలా ఉద్యమం ప్రసంగం. ఎంతో మంది ఉన్నారు మీలాంటినే, కానీ ఒకరికే ఉంది బాగుపడాలని ఆశ. నాకు ఆయన ఒక్కళ్ళనే కనపడిన కళ్ళపడి నీళ్లు ఆ తప్పనంతా అక్కడికి వచ్చినారు. ఆయన ఒక్కళ్ళు తప్ప నాకు ఎవరు కనపడలా. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యుల వారు దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలనుకుంటే నీ హృదయ శుద్ధి చేసుకుని నీ హృదయం, ప్రాణం, ఆత్మ, శరీరం ఆయనకు అప్పగించేయాలి. దేవునికి స్తోత్రం. సేవకుడు శుభం కలుగుతున్నా. పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ దిగుబడి పంట వస్తుంది ధైర్యంగా ఉన్నాను.
దేవునికి స్తోత్రం. మీ చేతుల్లో రకాల కష్టాన్ని ఈ సంవత్సరం దేవుడు దీవిస్తున్నాడు అంతే. మీ దేవుని మందిరానికి వచ్చారు, దేవునికి ఇదే చూపిస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు అంతే. దానికి అసాధ్యమైంది అసాధ్యమైనది లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏముందా? నమ్మితే నీకు కూడా సాధ్యమే. నమ్ముట నియమాలైతే నమ్మడానికి సమస్తమును దేవుని మాట దైవజన నోటి మీద చూస్తున్నప్పుడు నమ్మితే నీకు సాధ్యమేది. నేను వచ్చిన తర్వాత నుంచి మందిరంలోకి వచ్చిన తర్వాత నుంచి పరీక్షిస్తుంది, దేవుని వాక్య ఆధారం చూసుకుని పరీక్షిస్తుంటాను. ప్రార్థన ఆరంభంలో ఉండదు, ప్రార్థన ముగించిన తర్వాత కూడా ఉండదు. ఏంటిదని అంటే వందనాలు చెప్తాం. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీరు ఒకరినొకరు కూడా వందనాలు చెప్పుకోరు. ఎందుకు చెప్పుకుంటారు? ఆత్మ ఉన్నవాళ్ళు ఎందరూ నా ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ నా వారే ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేని చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. దేవుడు ఆత్మ చేత నడిపించబడాలి. నీ బట్టి నువ్వు గమ్మున చేస్తావు, ఆలస్యంగా వస్తావు, అటు ఇటు తుల్లాడుకుంటూ వస్తావు, క్రమం ఉండదు, పద్ధతి ఉండదు, పరిశుద్ధత ఉండదు, విధేయత ఉండదు. వచ్చి కనీసం వందనాలు కూడా ఇది ఎక్కడ ఉన్నాయి కానీ వందనాలు చేసుకునేట ఉందా? ఒకరికొక వందనాలు చెప్పుకున్నాడు. ఆ సంఘాలు వందనాలు చెప్పుకున్నాయి. మీరు చెప్పమంటారని చెప్తాడు. సజావుగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మందిరానికి వచ్చేవాళ్ళు ఎంతమంది? మందిరం నుంచి చెమ్మని ఇంటికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? వందనాలు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది? క్రీస్తు ప్రేమ కలిగిన వాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడండి. నీ జీవితంలో అద్భుతం చేయాలని ప్రతిరోజు నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన మాట వింటావని, ఆయనకు లోబడతావని, విధేయత చూపిస్తావని, ఆయన నేను ఆరాధన చేసుకుంటామని ఆయన ఇంకొక ఎదురు చూస్తున్నాడు. రా దేవుని మందిలో దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు. నమ్మకంగా దేవునికుండు. దేవుని మెండుగా నీకు కలిగితే నమ్మకమైన వారికి దేవుని ఎలాగుంటాయంట? దేవుని ఎలాగుంటాయంట? మెండుగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా దేవుని యొక్క ప్రేరణ ఎక్కడొకటి ఒకసారి సువార్తకుడు పెట్టాలి. పోయిన నెల ప్రయత్నం చేసి అట్లా ప్రాణాంట్లా అది ఉపవాసం బంధించి బయలుదేరాలి. ఆమె సువార్త చేయమనే పాలనలో పర్వతముల మీద సుందరమైనవి అని అంట. విషయభక్తు రాస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, సువార్త ప్రకటించు అనే పాదములు పర్వతముల మీద ఎలా చెప్పాలి? భక్తుడు పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అన్నాడు. ఎందుకు వస్తుంది శ్రమలు? సహకరించకపోగా, ఏకీభవించకపోతే, స్వార్థకి వెళ్ళకపోతే, చేయకపోతే శ్రమలే, బాధలే, దుఃఖమే, కష్టమే, ఆయాసమే, కన్నీరే, ఉన్నదలే. ఎప్పుడు చూసినా ఫలకృతం పాపం. ఏం బాగుందిలేండి, బాధలేదు, ఆయన కూర్చొని పాస్తుంది. ఇంత కూర్చొని పాస్తుంది కదా, ఇంత కూర్చోవు కూర్చుంటే ఒక ఇల్లు ఉంది. ఆశ్చర్యకరుడు దేవుడు మాట్లాడుతుంది మీతో. ఆయన పేరులోనే ఆశ్చర్యం ఉంది. ఆశ్చర్యకరుడు యేసు పుట్టినానికి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో దురాత్మ దయ్యం చేత పీడించబడుతుంది ఆ ఇల్లు. ఆ ఇంటిని ఏం చేశాడంటే ప్రభు శుద్ధి చేశాడు, దురాత్మను వెలగొచ్చాడు. ఆ దురాత్మ ఉండటం వలన ఆ ఇంట్లో ఎవరికి నెమ్మది ఉండలేదు, సమాధానం ఉండలేదు, ఐక్యత ఉండలేదు, సంతోషం ఉండలేదు, ఆరోగ్యం ఉండలేదు. ఎప్పుడు గొప్ప కష్టపడతారు, చిన్న సంచులు వేసినట్టు అయిపోతుంది సొమ్మంత. కంటి నిండా కొనుక్కూడదు, నోటి నిండా
తిన్నాడు కలవరం. అలాంటి ఇంటికి వేసి వెళ్ళాడు. ఆ ఇంటిలో తిష్ట కూర్చున్న దురాత్మను పోగొట్టాడు. ఇప్పుడు ఆ ఇంటి వారు ఎవరు చేసుకోవాలి? ఎవరు చేసుకోవాలనా? నువ్వైతే ఎవరు చేసుకుంటా? చెప్పండి, ఎవరు చేసుకుంటావు? గట్టిగా చెప్పండి. బయట పక్కన పొడవకూడదు, చక్రమోడు నువ్వు ఏ సై అని చెప్పి ఎక్కువ వచ్చి కూర్చున్నాడు. ముందు మాట్లాడు. ఎవరు చేసుకోవాలి? వెడగొట్టిన ఎవరు? ఇప్పుడు ఈ వెళ్ళగొచ్చినటువంటి ఆ ఇల్లు నెమ్మదితో, సమాధానంతో, సంతోషంతో, ఆరోగ్యంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ ఇంటి యజమాని లేదా యజమానురాలు ఏం చేస్తుందంటే, అమ్మాయ్యా ఇంతకాలం నుంచి ఈ మొగుడు పనికిమాలుడు, సన్నాసి, శాకనుడు ఎప్పుడు మాట్లాడా అనుకున్నా. అమ్మయ్య చేసేది ఏమన్నట్టు వచ్చా? అమ్మయ్య వీడి వల్ల నాకు ఇప్పుడు ఇబ్బంది లేదు, ఈ బిడ్డల వల్ల నాకు ఇబ్బంది లేదు, ఈ అప్పుల వల్ల నాకు ఇబ్బంది లేదు, ఈ రోగం వల్ల నాకు ఇబ్బంది లేదు. అమ్మయ్య అనుకుని మనశ్శాంతి ఏం చేస్తుందని చక్కగా అమ్మా అని కూర్చుంది. ఇంకేంటంటే ఎన్నాళ్ళకి వచ్చింది సంతోషం, ఎన్నాళ్ళకి వచ్చింది నెమ్మది, ఎన్నాళ్ళకి వచ్చింది ఆరోగ్యం, ఎన్నాళ్ళకి వచ్చింది ఇంటి నిండా తిండి, ఇంటిళ్ళతో చక్కగా తినే ఎన్నాళ్ళకి వచ్చింది భాగ్యం. అప్పుడు వచ్చింది ఏమీ లేదు. మా అయ్య, మా ఏసయ్య, మా తండ్రి, మా ప్రభు, మా రాజు, మా కింగ్ ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆ ఇల్లే స్వర్గం అయిపోయింది, పరలోకం అయిపోయింది. ఆనందంతో కేరింతలు పడుతుంది. అయితే ఈ ప్రశాంతత కలిగినటువంటి వాతావరణంలో ప్రభునే మర్చిపోయింది కుటుంబం. ఎవరైతే వచ్చారో, ఎవరైతే బాగుంచారో, ఎవరైతే అన్ని ఇచ్చాడో వారినే మర్చిపోయింది. ఇప్పుడు యేసుని మర్చిపోయిన స్థితిలో ఉన్నావా? ఒకప్పుడు అన్ని ఇచ్చాడు నీకు, ఇప్పటికీ అన్ని కలిగి ఉన్నావు. కానీ ఎవరిని మర్చిపోయావు? ఎవరిని మర్చిపోయావు? పర్లేదు, నైట్ డ్యూటీ చేసేది దేవుడు దీవించింది కాక. అతని మిగతా వాళ్ళు చూస్తూ మాకండి. దేవుడే సహాయం చేసి మనసారా కోరుకున్న మీ భార్య, నువ్వు చక్కని ఉద్యోగాలు చేయాలని, చేతి నిండా డబ్బు ఉండాలని, పగటిపూట ఉద్యోగాలు చేయాలని, అది మీ ప్రాణాలకు నెమ్మది, మీ ఉదయాలకు సంతోషం కలిగేయాలని సేవకుడుగా కోరి ప్రార్థన చేస్తున్నా. మీరు పడుతున్న బాధలు నా కళ్ళని నేను చూస్తూ ప్రభువుని కన్నీరు పెట్టి పెడుకుంటున్నా. అయ్యా అలా ఉండకూడదయ్యా. వాళ్ళ గురించే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరి పట్ల నా ప్రభు పాదాల పట్ల రోగిస్తున్నా. ఏ కుటుంబం కూడా అలా ఉండకూడదు. శోధనలో, బాధలు, వేదనలో ఉండకూడదు. అయ్యా సహాయం చేయమని హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రభువును తెలుసు. ఖచ్చితంగా దేవుడు విడుదలిస్తాడు. ఈ భారం అంతా దేవుడికి ఇస్తాడు. ఇది కూడా ఒక భారమే. నువ్వు అడుగు, అయ్యా రాత్రి కూడా గుడి చేస్తానయ్యా, ఈ భారం నేను భరించలేకపోతున్నాను. నిజంగా ఆ రాత్రి డ్యూటీ చేసి ఆ ప్రయాణాలు దేవుడు క్షేమంగా తీసుకొస్తున్నాడంటే దేవుడి కృప కాపుదలేగా, ఆయన నడిపించబట్టేగా. ఈ భారం కూడా నా మీద నుంచి తొలగించి ప్రభువుని ప్రార్థించే వాక్యం ఉంటుండగానే గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను వేస్తున్నాను, దీవిస్తున్నా. అయితే ఇప్పుడు దేవుడు బిడ్డలారా, ఆ ఇల్లు ఎంత నెమ్మదితో ఉందో ఆ ఇంటిలో ఏసీ మర్చిపోయాడు. ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంది, ఏసీ మాత్రం లేదు. అన్ని ఉన్నాయి, ఏసీ లేదు. అయితే ఒక రోజున వెళ్ళగొట్టబడినటువంటి దురాత్మ అంట అటు ఇటు తిరుగుతుందంట. గాలికి అటు ఇటు తిరుగుతుందంట. ఎక్కడ దానికి చోటు దొరకట్లేదు. ఎక్కడ ఉన్నామన్నా సరైన చోటు దొరకట్లా. ఉంటే ఆడికన్నా బలమైన ఉన్నారు, లేదా అలాంటి చాలా మంది నాయన ఎంతమంది ఎందుకు లేని వచ్చి అక్కడ ఎక్కడ ఉండక చివరికి ఏ ఇంటినైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ ఇంటికి వచ్చి చూసాడు సామయ్య. చూసాడంట ఆ ఇంట్లో. ఒక్కసారి నా విడిచిపెట్టి వచ్చిన స్థలం
అదే నేను మానేసిన ముందు ఎట్టుందో చూద్దాం, నేను మానేసిన బీడి ఎట్టుందో చూద్దాం, నేను మానేసినటువంటి జోదం ఎట్టుందో చూద్దాం, నేను మానేసిన పాపం ఎట్టుందో చూద్దాం, నేను మానేసిన అబద్ధం ఎట్టుందో చూద్దాం, నేను మానేసిన మోసం ఎట్టుందో చూద్దాం, నేను చేసేటటువంటి దుర్నీతి ఎలాగుందో చూద్దాం, నేను చేసిన అదృష్టాలు అదృష్ట సంగతి మీద ఇదో ఎలాగుందో ఒకసారి చూద్దాం. ఏమైనా ఉన్నాయేమో, ఎవడైనా ఉన్నాడేమో, ఇదిగో నాకు చోటు ఉందో లేదో ఒకసారి ఆ ఇంటికి వెళదామని చూస్తే ఆ ఇంట్లో ఎవడో లేడు, ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆడు చొరబడడానికి ధైర్యం లేక ఆడితో పాటు 7 తీసుకొచ్చాడంటే ఎంతమంది తీసుకొచ్చాడు? అప్పుడు వరకు ఎవడో ఏసు అడుగు పెట్టాడని పోయి ఎప్పుడు ఏసు నీతో ఉంటుందంటే ఆ ఇంట్లో ఏమేమి ఉండాలి? రక్షణకు వచ్చిన బాప్తిస్మం తీసుకున్నంటే ఇప్పుడు కాదు పాస్టర్ కదండి, మరి ఎప్పుడు తీసుకుంటా? టైం పాస్టర్ కింద పిల్లలకి పెట్టి మాకు నేను చెప్తే అది అంటున్నాను. అకాల రక్షణ పొందుకోవాలంటే ప్రభు చెప్తున్నాడు, పొందుకునే రక్షణ ధైర్యంగా పొందుకో, అందరికి చెప్పి ప్రభుత్వం బాప్తిస్మం తీసుకో, నేను ఏసే దేవుడు నిజ దేవుడు ఆయన నమ్ముకుంటానని చెప్పు అని అంటే ఏమంటుంది? అయ్యా నేను అనుకున్నాను కానీ ఇటు సూర్య మొన్న బాగా అనారోగ్యంతున్నాడు కదా, ఆరోగ్యం ఇస్తే నేను బాగుపడతాను, స్వస్థ పొందుకుంటాడు, నేను రక్షణ పొందుకుంటాను అంటున్నాను కానీ ఇప్పుడు కానీ బిడ్డలు సెటిల్ రక్షణ పొందుకు సాధ్యం బతిమాలితే రక్షణ కంటే చేతులు సొట్టం ఉంది, జేబులు సీసయ్య ఉంది. రక్షణ ఇప్పుడు అన్ని బాధ్యతలు తీర్చినట్టు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. నీకు పిల్లలను చక్కగా ఉపయోగం చేశావు, ప్రాణానికి హాయిగా ఉండే పంపించాడు దేవుడు. చక్కగా రక్షణ తీసుకుని రక్షణకు వచ్చిన సంగీత సునాదాలు ఇంట్లో వినబడుతుంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ఆ వచ్చిన మాటలతో పాటలతో ప్రభుని సేవించి ఆరాధిస్తుంటే మీ ఇల్లు ఒక స్వర్గసేవ అవుతుంది, పరలోక గమనం అవుతుంది, నువ్వు అడుగు పెట్టిన చోట్ల నీటిలో పడినట్టు అవుతుంది, నీ పొలం సమృద్ధిగా పక్కనోడిగా 10 బస్తాలు ఎక్కువ దేవుడు చూపుతాడు. ఎందుకంటే ఎవరు నమ్ముకున్నావు? నువ్వు ఎవరు నమ్ముకున్నావు? ఎవరితో సాగిపోతావు? ఎవరికి స్తోత్రం. పెద్ద వయసు వచ్చిన ఆయన కూడా రక్షణ ఇప్పుడు అంటే అంటాడు, ఇంట్లో రక్షణ రుచి చూపించాడు, యెహోవా ఎంతటి వాడు రుచి చూపించాడు, యేసు ఎలాంటి వాడు రుచి చూపించాడు. అయినప్పటికీ రక్షణ ఏంటనంటే పాపం ఒప్పుకోమంటే, పరిశుద్ధుల ప్రభువు చేర్చుకోమంటే ఏమంటానంటే ఇప్పుడు కాదు పాస్ ఫిగరండి. మరి ఎప్పుడండి? నీ ఆయుష్ నీ చేతిలో ఉందా? నీ ఊపిరి నీ చేతిలో ఉందా? నీ ప్రాణం నీ చేతిలో ఉందా? నీ కాలం నీ చేతిలో ఉందనుకుంటున్నావా? లేదు. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈ రోజు యేసుని సొంత రక్షకుడిగా చేర్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతసేపు కనబడుతుంది, అంతలోనే కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను కనబడి అంతలోనే మాయపై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కాదేది శాశ్వతం. నీకు లోకంలో శాశ్వతమైన ఏదైనా ఉందా? ఏది? ఎందుకు ఆరాటం? ఎందుకు పోరాటం? ఎందుకు ఆలస్యం? ఎందుకు వెనకటి వేయటం? ఆశ్చర్యకరుడు యేసుని ఆనందంగా ఎందుకు నీలో చేర్చుకోలేకపోతున్నావు? ఎందుకు మీరు ఇంకా నిర్లక్ష్యం? పాపం విడిచిపెట్టడానికి మనసు ఒప్పుకుంటున్నా, ప్రభువును సేవించడానికి, ప్రభువును ఆరాధించడానికి మనసు అంగీకరించట్లా. ఎవరొస్తారు తెలుసా? రక్షణ వస్తే యేసు వస్తాడు. శంభు యేసయ్య ప్రధానమంత్రి మన ఇంటికి వస్తే
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇంటికి వస్తే ఇప్పుడున్న ఇల్లు ఉంటుందా? ఉంటుందా? గవర్నమెంట్స్ చక్కగా పరిశుభ్రత అన్ని రిపేర్ చేయబడి బాగు చేయబడి లైట్లు బిగించి అందంగా ఉండి గ్రీనరీ ఏర్పాటు చేసి అబ్బా ఎంత సమృద్ధి కలిగి ఉంటుంది ఆయనలో, కోలాహలంతో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ లోక అధికారాన్ని ఇంటికి వస్తే అంత ఆనందం ఉన్నప్పుడు సర్వాధికారం కలిగిన దేవుడు, భూమి ఎందు పరలోకం అధికారం కలిగిన దేవుడు నా యేసుని ఇంటికి వస్తే ఇంక నీళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంతో 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 నిండిపోద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంతోషం నీకు కావాలా? కావాలా? యేసుని చేసుకోవాలి. యేసుని చేసుకుంటావా? ఇది ఏం చేసుకుంటావా? అలాగే ఇది ఏం చేసుకుంటా కళ్ళకపోతే కట్టుకుని ఏం చేద్దాం? కట్టుకుని తెచ్చుకుని ప్రభు మనలో పడతాడు. ఏమన్నా కట్టుకోవాలి ప్రభు కావాలని ఎక్కడ కుదిరితే కుదురుతా? చేతి ఒకటి ఉండాలి, కాలు ఒకటి ఉండాలి, నేర్చుకోకటి ఉండాలి. ఎదురుగా కూర్చోండి, ఎవరో పిల్లలని చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుని చేర్చుకుంటే మనకి వీటితో పనిలేనే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎవరంట? యెషయా గ్రంథంలో దేవుడు రాబడిన మాట, ఈయన ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఎవరంట? ఆశ్చర్యకారికి ఏం చేస్తాడు? ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. కానీ కొంత ప్రాబ్లం ఏంటంటే, నాకైనా నేను కూడా చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఆ బాటలో నేను నడిచే కాబట్టి నేను చెప్తున్నా. ఇదే కదా నేను నన్ను సరి చేస్తున్నా కాబట్టి ప్రభులో నేను నిలబడి మాట్లాడుతున్నా సాక్షిగా. మనలో రోగం వచ్చింది, బాధ కలిగింది, అప్పులు శ్రమలు పాలవుతున్నాం, అవమానాలను అప్పగించుకుంటాం. వీటిలో మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద మన మనస్సు నిలుపుకోకుండా ఏదో మన సొంత ప్రయత్నాలు చేస్తాం. ఈ సొంత ప్రయత్నాలు చేయటం వలన మన ప్రయత్నాలు ఏమి ఫలించవు. ఇంకా ఏమైపోతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆశ్చర్యకరుడు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మాట్లాడే గురించి నేను తర్వాత చెప్తాను, వినండి శ్రద్ధగా. ఆ వ్యక్తి 35 సంవత్సరాల నుంచి వ్యాధికి ఉన్నాడంట. అమ్మా చెల్లి, ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి. ఆ పరిస్థితి ఏంటంటే కదలలేడు, మెదలలేడు. దేవదూత ఎప్పుడో వచ్చేది, అన్నింటిని కదిలించేది. మొదటగా దుమికిన వాడు స్వచ్ఛత పొందేవాడు. కానీ అక్కడ దుక్కుదామన్నా వీడిని పడేసేవాడు లేడు, వీడికి దూకే ఓపిక లేదు. కాళ్ళు చేయి కదలలేడు, ఎక్కడ కలుగుతాడు? ఇటు కదలకుండా బిగించి పడింది ఆ రోగం. ఆ స్థితిలో ఎన్ని సంవత్సరాలు చూడండి? అమ్మా తల్లి కుమారి గారు, ఎన్ని సంవత్సరాలు చూడండి? అంటే ఇప్పుడు ఈయన ఏమని కలిగి ఉన్నాడంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? నిరీక్షణ. అలాగే వాడి దగ్గరికి వచ్చాడు కదా మా అన్నయ్య. ఇప్పుడు బెతెస్దా కొనాడి దగ్గర మా పూర్వీకుడు పిలుపుడు పడిపోయినాడు. వాడి నిస్సహాయ స్థితిలో, నిరాకరణ స్థితిలో ఉన్నాడు. వాడికి సహకరించేవారు, ఏకీభవించేవారు, వాడి తురుకులు పిలిపేవారు ఎవరు లేరు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గరికి యేసయ్యగా ఈ రోజు నా దగ్గరికి కూడా వస్తున్నాడు. ఏ రోజు కారోజే, ఏ రోజు కారోజే. ఈ రోజు నా ఇంటికి, ఈ రోజు నా దగ్గరికి నా పాడే జీవితాన్ని కడతాడు. బీటల వారు కాకా మీద అవుతుందో, బద్దలైపోయిన వాళ్ళైతే అవుతున్నాయో హృదయం అనే కోణం ఆయన తిరిగి మరలా కడతాడు. బద్దలైపోయిన కుటుంబాన్ని తిరిగి మరలా ఈ రోజు వస్తాడు. ఈ రోజు నీకు రాలా. సాయంత్రం ఏమైపోతుంది? మా పాస్టర్ చూపుతాడు కానీ మా పాటకి పని పాట ఈ రోజు బాగా లేదు, కొడుకునే డబ్బులు కమ్యూనిటీ పెట్టాలి మళ్ళీ అని ఉండకూడదు. అలానే ఈ రాత్రి మళ్ళా దగ్గరికి వస్తుంది. పగలగా ప్రభు ఏదో పని మీద ఉండాము. ఆయన ప్రపంచ నిర్మాణం కదా. నీకు నాకంటే గోపరపాలనే పని, మా ఇంట్లోనే పని, మన ఉద్యోగంలోనే పని. ఆయన ప్రపంచాన్ని ఏలాలి, పరలోకాన్ని ఏలాలి. మరి ఇంత గొప్ప పని కలిగిన వాడు మనం చూసి మన దగ్గర రావాలంటే మనలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి.
విశ్వాసం ఉండాలి. యేసయ్యాని పిలిసే తిరుగు అన్నమాట ఇంకా అది రాకయ్యాను. దేవునికి స్తోత్రం. అదే చేస్తున్నా. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి చేసి విఫలమైపోయి అందరితో తూగి బతుకు ఎడా ఇది బాధ్యత. అందరూ వచ్చి ఇంటికి వచ్చి అప్పుపాలైన వాళ్ళు అందరూ అంటే ఇదేది మొహం తగబెట్టి ఇంకేమీ చేతగా ఈ వ్యవహారం కాదు అని అందరితో నేను ధృవీకరించబడిన తర్వాత అప్పుడు నా మనసు నేను ఒక్కసారి కుదరపరుచుకుని నా పరుగు ఆపి నా ప్రయత్నాలు ఆపి నా మనస్సును ప్రభు మీద నిలుపుకొని అసలు ఏంటి ప్రభు నా జీవితం, దీని అంతటికీ కారణం నేనే, నువ్వు మాత్రం నువ్వు వెచ్చేవని నన్ను నా చేతులారా నేను చేసుకున్న తిప్పలు ఇవన్నీ ఇప్పుడు నన్ను క్షమించి నా దగ్గరికి రా. ప్రతిరోజు ఏం చేస్తుంది తెలుసా, ప్రభు నా దగ్గరికి వచ్చావు, నన్ను బాగు చేసావు, నా కుటుంబాన్ని బాగు చేసావు, మమ్మల్ని దీవించావు, ఆశీర్వదించే శ్రమలో నుంచి చేస్తావు. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అంతేగాని నువ్వు ఎగిర్చయ్యా మరి అన్ని పాపం మోసేను ఒక ఆయన ఉన్నాడు కదా, ఏ భాగమైనా ఆయన పడేసే పాపం. ఆయన ఏమనుకుంటాడు, ఆకాశం ఉందంట, 2వ అధ్యాయం ఉంది, 12 ఆకాశం ఉన్న దేవుడు అంట నవ్వుకుంటున్నాడంట. ఏలికలను భూమి మీద ఏలికలను చూసి నవ్వుకుంటున్నాడంట. ఊరికి ఏం మాట్లాడుతున్నాడు, ప్రభువుని అపహసిస్తున్నాడు. ఆయన కోపంతో పలకల, ప్రేమతో ఆ 35 సంవత్సరాలు వ్యాధిస్తున్న మనుషున్నానా సీత మా తల్లి ఇద్దరు కుమారులు వినండి. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి బాగుపడబోతున్నారా, ఈరోజు ఎందుకు వచ్చావు, సేవకు మాట నుంచి దేవుని నుండి విశ్వాసం నుంచి వచ్చావు. తల్లి కూడా ఎండలో పడి దూరం నుంచి రోడ్డు దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చింది. మళ్ళీ పాపం రోడ్డు దగ్గర నుంచి ఎవరిని దిగుతూ ఉన్నా కానీ వద్దనుకున్నా నడుచుకుంటే అది ప్రయాస ప్రభువును పడుతుంది, అది వ్యర్థం కానే కాదు. వారి వారి క్రియలు చొప్పున వారి ప్రతిఫలం పొందుకుంటారని దేవునికి వాక్యమో సెలవిస్తుంది. ఇప్పుడు మీకు మీ ముగ్గురులో ప్రభు ముగ్గురు చెప్పమన్నారు కాబట్టి ప్రత్యేక చూడటం, మీరు ఏముండాలి, విశ్వాసం, నిరీక్షణ. దేవుడు ఖచ్చితంగా చేస్తున్నాడు. నా దగ్గరికి వస్తున్నాడు, నన్ను అడుగుతున్నాడు. ఆ వ్యక్తిని అడిగాడంట, స్వస్థపడగోరుతున్నావా అనగా ఆ రోగి అయ్యా ఇప్పుడు అడగగానే వీళ్ళు జమాతో నిప్పుపోయి అందింది అవకాశంగా వేసాడు. బలపడాలనుకున్నా అన్నాడా, వాడు చేసిన ప్రయత్నం అంతా చెప్పాడు అక్కడ. అంటే పాపాన్ని అక్కడ ఇప్పుడు మనమేమో ఒప్పుకోవాలి, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మానవ మనసుతో. మనుషుల దగ్గరికి వెళ్ళా, వాళ్ళ దగ్గరికి వెళ్ళా, వీళ్ళ దగ్గరికి వెళ్ళా, ఆ పని చేసా, ఈ పని చేసా, ఏం చేసినా అంతా వ్యర్థమే, శూన్యమే, వెనుక పలికారు. ఇప్పుడు ఏమీ చేయలేని సహాయ స్థితిలో నా కోసం నువ్వు వస్తావని నిరీక్షణతో ఎదురు చూస్తున్నా, నువ్వు రానే వచ్చావు, నా బాధ అంతా ఇది ప్రభువా అని చెప్పు. దేవునికి స్తోత్రం. దేవుడి మందిరానికి వచ్చి ఒట్టికి వెళ్ళొద్దునా, బాగా చెప్తున్నారండి. అలాగే వాక్యమై ఉన్న దేవునితో మాట్లాడుతుండగా ఆ వాక్యమైన దేవునితో మీరు మాట్లాడండి. ఆ వస్తున్నటువంటి ఆ బలహీనటువంటి బాధమైనటువంటి వ్యక్తి బాగుపడే కారణం అదే. వింటుంటే విశ్వాసం కలిగి భవిష్యత్తు నా బాధ దగ్గర చెప్పుకున్నాడు, బాధ అంతా దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకుడు కదా, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. అన్నాడు చాలు. రోజు ఎవరి ఆదరణ లేక నిన్న పాట వెంటనే ఆదరణ లేకనే అల్లాడుతుందా, ఆవేదనతో ఆదరించు ఆత్మీయ వచ్చేవాళ్ళని ఆదరించావు. దేవునికి స్తోత్రం. బాధ అదే, పాట మనము అదే. ఇప్పుడు మీరు కూడా యేసయ్యకి మనసు చెప్తారు హృదయపూర్వకంగా, దేవుడు మనిషి కనబడితే ఈ బాధ అంతగా చెప్తే అక్కడ ఉంటారు కొంతమంది శతాలు మందాలు చక్ర మొహం వేసుకుని ఇక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడ మోసే మందాడు అంటారు. ఆ చక్ర పుంజుకొని ఉంటుంది, కుదురు దాడితే ఆడి కనుక ఆ దహనం చేయడానికి కనుక నేను దీనికి తాగడానికి కూడా దేనికి తగబెట్టాడో అది తగబెట్టి పుంజుకొని ఉంటుంది.
ఎవరో చెప్తున్నా కానీ ఏంటి పరిస్థితులు ఉన్నాయంట అంత అనగానే చాలు నీకంత కన్నీరు వాళ్ళు ఆడతారా వదిన ఇన్ని బాధలు ఉన్నాయి అనుకోలా ఏదో ఆ ఒక మాట చెప్పింది నువ్వు 10 మాటలు చెప్పావు అవేం చెప్పింది నీ గురించి ఒక మాట చెప్పింది నువ్వే చెప్తే నీ బాధపడుతూ ఎక్కడ బతుకున్నావు ఇంకా నీ బతుకు బతకట్లా సాగు ఇట్లా నా పాటలు లేదు కదా ఈ మళ్ళీ పెద్ద ఖాళీగా అసలు మన మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళకి కట్టబెట్టుకుని చక్కగా నటిస్తూ మనసులో ఉంటే దీన్ని తగినట్టు పెరిగింది దీని మాట అనడానికి దీనికి ఒకటి తిరగాలంట దీని నామం మనసు మనసులో మాట కానీ పై తెరవతే ఏమంటారు ఏమంటారు ఎక్కడ బాగా రాసిందా శ్రీమాత సేవకులు వచ్చింది ఇప్పుడు ముడత తెచ్చి బాధలు పాస్టర్ అయిపోయావు కానీ నీ పని చూసుకో రమ్మంటే వస్తా పాస్టర్కి మానేమంటే మానేస్తా అంతేకాని మా ఆయన చెప్పి ఎలిషకు ఒక మందిరం కట్టించినట్టుగా గది కట్టించినట్టుగా నీకు మాత్రం ఒక ఎకరం పొలం మాత్రం పొరపాటు రాయనే చూస్తున్నాం చేస్తారు ఎవరైనా చెప్తున్నాక నాలుగు వారే నన్ను వేసిన అందరూ నన్ను పిలిచారు నన్ను మోసపోదు కష్టం అనుకున్నాను అందరికీ తెలుసు నేను ఊళ్ళో ఇన్ని చర్యలు పట్టారో బతుకున్నానంటే నాకు దేవుడికి పట్టారు నేను నాకు ఇలా నిల్చున్నా ఉంటే దేవుడికి పట్టాడు మోసపోయారు న్యాయం చేశారు అనేక రకాలుగా బాధించారు బజార్కి ఇచ్చారు అయినా వచ్చుకున్నా ఉన్నాడు అనుకున్నా ఖచ్చితంగా నా కుటుంబాన్ని నా ఉద్యోగం క్షమిస్తాడు తిరిగి మాత్రం బాగు చేస్తాడని ధైర్యంతో నేను ఆయన మీద అనుకున్నాను దేవునికి స్తోత్రం మీ కుటుంబాలు ఖచ్చితంగా అలాగే అద్భుతంగా కట్టబడతాయి మీరు అడిగింది ఇంతే కదా వాక్యం చెప్పకుండా ఏమైనా అడిగారు మీ మనసులో ఏం అడగలేదు కదా ముగ్గురు తండ్రి కుమారు పరిశుద్ధాత్మగా కనబడుతున్నారు ఇద్దరు కుమారులు ఏమైనా అడిగారా అడుగుతున్నా మీరు కొంచెం మీరు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేయ శక్తి కలిగిన దేవుడు మీ జీవితంలో మేలు చేసి ఈ సంఘములో మిమ్మల్ని సాక్షిగా నిలుపుతున్నాను గాక దేవునికి స్తోత్రం కోల్పోయినవన్నీ రావాలి పోగొట్టుకున్నవన్నీ రావాలి దేవునికి స్తోత్రం ఆరోగ్యం కోల్పోయినా ఆస్తి కోల్పోయినా కుటుంబంలో శోధనలు ఎదురైనా ఏ పరిస్థితులు ఎదురైనా కాదు మీ సంస్కృతికి మరలా దేవునికి స్తోత్రం 50 మేకలు 100 మేకలు అవుతాయి అనుకున్నాం దేవుడు నీ కోరిక లేదు 60 ఏళ్ళు వచ్చి నేను ఇప్పుడు మొయ్యలేదు అనుకుంటాను 80 ఏళ్ళు మోసే కాశాడు గొర్రెలు దేవునికి స్తోత్రం ఆయన బలం ఇస్తే 100 గొర్రెలైనా కాకుతాడు నీతో దేవునికి మహిమ కలుగును కాక బుడమ్మా బిలమా దేవునికి స్తోత్రం విశ్వాసంతో వస్తున్నారు నిరీక్షణతో వస్తున్నారు క్రీస్తునందు పడుతున్న ప్రయాసార్థం కాదు ఆశ్చర్య ఈ ఆశ్చర్యకరం ఎలాంటిదంటే మీరందరూ బైబిల్ ముస్లిం చక్కన నా వైపు చూడండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శను మీరు పొందుకుంటారు సమయంలో దేవుని యొక్క అభిషేకం నాలోంచి మీ మీదకి వస్తుంది దేవుని యొక్క ఆత్మను మీరు పొందుకుంటారు శ్రమ మీరు పొందుకుంటారు నా మీద నిలిచిన నా దేవుని స్థలం మీ మీద నీకు వస్తుంది ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె పేరు మరియమ్మ వివాహం కుదర్చబడింది తన భర్తగా యోసేపుని పెద్దలు నిర్ణయించారు వైవాహిక వయసు వచ్చినప్పుడు పెద్దలు నిర్ణయించి వివాహం చేయాలనుకున్నారు అయితే ప్రధానం చేయబడినటువంటి కన్యక
ఒక పెళ్లి కాని స్త్రీ గర్భం ధరిస్తే నలుగురు ఏమనుకుంటారు ఒకసారి చెప్పండి. వారి సూటిపోటు మాటలు ఎలాగుంటాయి, వారు వేసే నిందలు ఎలాగుంటాయి, వారు వేసే రాళ్ళు ఎంత కఠినంగా ఉంటాయి, పదునైన బాణాలకు నోటి మాటలు ఎలాగుంటాయి అవునా కాదు? నిజం చెప్పండి. వాస్తవం పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించింది. ఆ సంగతి ఆమెకు దేవునికి మాత్రమే తెలుసు, పరిశుద్ధాత్మకు మాత్రమే తెలుసు. ఒక స్త్రీ పురుషుడు కలయిక వల్ల కలిగిన గర్భం కాదది, పరిశుద్ధతతో కూడినటువంటి గర్భం అది. అప్పటి వరకు ఏ పురుషుని ఎరిగి ఉండలేదు ఆమె. అలాంటి యవన బిడ్డ గర్భం ధరిస్తే లోకులు కాకలే చూశారు, కలవలు పెట్టేశారు, భయపెట్టేసేవారు, బాధలు పెట్టేవారు. తన ఇంటి వారి తనకు పరిశుద్ధులైపోయారేమో పరిస్థితిని చూసి ప్రధానం చేసుకున్నటువంటి తన భర్తగా కాబోతున్నటువంటి యోసేపు కూడా ఏమంటున్నాడు అంటే రహస్యంగా నడాలనుకుంటున్నాడు, రహస్యంగా విడిచిపెట్టాను అనుకునే వారిని, కాబోయే వారిని. అంత కఠినమైన పరిస్థితి. ఆమె కూడా చెప్పకూడదనుకున్నాడేమో. ఒకవేళ దీర్ఘాలోచనలో కండి దేవుని యొక్క ఆత్మ సంధించిపోతుంది. స్త్రీలలో ఆమె ధన్యురాలని పిలువబడింది. అధన్యకరమైనటువంటి జీవితం జీవించిన మరియకు వచ్చిన సాక్ష్యం ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలంటే, పరిశుద్ధాత్మ నీలోకి రావాలంటే, దైవికమైన కార్యం చూడాలంటే, నీ ఇంటి మీద ఉన్నటువంటి అవమానం, నీ మీద ఉన్న అవమానం, నీ మీద ఉన్న శాపం, నీలో ఉన్న పాపం, నీ మీద పడుతున్నటువంటి నిందలు, ఆ యొక్క మనుషుల మాటల వల్ల కలిగేటటువంటి గాయాలు నీలో నుంచి పోవాలంటే యేసుని ధరించుకున్న వ్యక్తివై ఉండాలి, యేసు మాట విన్న వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. తల్లి మరియమ్మ ఎంతమంది రకాలు అనుకున్నా, యోసేపు పళ్ళలో మాట్లాడేమో కానీ మారు మాట్లాడకుండా భరించింది వారు. ఆ బరువు భయంకరమైన బరువు. మనం తప్పు చేసినప్పుడు అంటేనే మనం పడలేకపోతున్నాం, ఓర్చుకోలేకపోతున్నాం. కానీ ఏ తప్పు చేయదు తల్లి, ఏ తప్పు ఎరిగిన తల్లి మాటలు పడుతూ, నిందలు పడుతూ, అవమానపరచబడుతూ, ధృవీకరించబడుతూ, కేవలం చేయబడుతూ, నవ్వులు పాలైపోతుంటే ఎంత భరించిందా తల్లి, ఎంత ఓర్చుకుంది. ఈ సహోదరి ఇంకా ఓర్పుందా, సహనానికుందా? ఒక ఆడదానిగా ఏమంత నిరీక్షణ కలిగి ఉన్నావా? ఆలోచించు. నీ భర్త ఏదోనంటే నువ్వు తట్టుకోలేవు, నీ అత్తమామ ఏమనంటే నువ్వు తట్టుకోలేవు, నీ అన్నదమ్ములు ఏమనంటే నువ్వు తట్టుకోలేవు, నీ తోడ పుట్టినటువంటి వాడు ఏమనంటే తట్టుకోలేవు, నీ కడుపు పుట్టిన బిడ్డలు ఏమనంటే నువ్వు తట్టుకోలేవు. ఉన్నది కదా నిరీక్షణ విడిచి వెళ్ళిపోతున్నావే, బంధాలు తెంచేసుకున్నావే, బంధుత్వాలకు అక్కర్లేదనుకున్నావే, ప్రేమ చల్లా చేసుకున్నావే. ప్రభుని ఎలా రక్షిస్తావు, ప్రభుని ఎలా సేవిస్తావు, ప్రభుకి ఎలా దగ్గరగా ఉండగలుగుతావు, ప్రభుని ఎలా చేర్చుకోగలుగుతావు, ప్రభుని ఎలా చూపించగలుగుతావు నీలో నుండి? సరే ఆలోచించే. ఆమె నీకు లాంటి ఆలోచిస్తే నాకు ఈ బ్రతుకొద్దు అనుకుని ఆమె ఏదైనా చేసుకోవచ్చు, లేదా ఆ పిండం కరిగిపోవడానికి ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఆమె ఏం చేసుకోవాలి? ఇదిగో నా దేవుడు నాకు వసుకొచ్చాడు, నా ప్రభు దేవునికి స్తోత్రం. నీలో ఎదగాలి, నీలో జన్మించాలి, నీలో ఆయన ఆత్మ పెంపులారు చెందాలి, నీలో నుంచి జల నదులు ప్రవహించాలి. దేవునికి స్తోత్రం. తీయని ముచ్చ, జలములు కలిగిన ముచ్చ, మధురమైన ముచ్చ నీలో నుంచి రావాలి. అది ఎదుగుతుంటే సాక్ష్యం, అభివృద్ధి చెందుతుంటే నిశ్చయముగా నీలో ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకం, ఆ ఆత్మ, ఆ సమృద్ధి, ఆ సంతోషం కేరింతలు కొడుతుంటే అది యేసుకు అనేక మందికి మహిమకరంగా, అనేక మంది చూసినట్లుగా యేసుకు మహిమకరంగా కనబడాలి. దేవునికి స్తోత్రం. వచ్చుకో. చాలా మంది విడిచిపెట్టి వచ్చేస్తున్నారు ఈరోజు.
నా కళ్ళతో నేను చూశాను అనేక మందిని తాళ్ళు తీసి పక్కన పెట్టి వచ్చేస్తున్నారు. సంసారం చేసి పిల్లలను కానీ అనేక మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కానీ ఇదిగో నా తల్లి స్త్రీలలో ధన్యమైన మరియా ఓర్చుకుంది, బాధ అనుభవించి. యోసేపుకి తల్లిదండ్రులు ఉండే ఉంటారు, అన్నదమ్ములు ఉండే ఉంటారు, ఆ గ్రామంలో అనేక మంది ఉండే కానీ ఊరు చెరువులందరూ కోడే కూర్చున్నా. ఆమె ఏమైందంట? ఓర్చుకుంది. మీరు ఓర్చుకున్నారా నాన్న? అయ్యా ఓర్పుందా? మన ప్రభుత్వ సాక్షి చెప్తున్నాను. ఊళ్ళో కొంతమంది మీద నేను నాకున్న పరిస్థితుల్లో పాపం తట్టుకోలేక ఆ ఉద్రేకంతో నేను మాట్లాడిన మాటలను ప్రతిరోజు క్షమాపణ కోరుతున్నాను ఆ ప్రభు దగ్గర. సేవకులకి నేను తగ్గించుకోవాల్సిన నేనే హెచ్చించుకుని గర్వంతో మాట్లాడే క్షమించున్నాను. క్షమించు క్షమించు. నా దగ్గర పని చేస్తున్నారు పని వాళ్ళ సైతం కూడా నేను కొన్ని మార్లు చేంజ్ చేసుకున్న సందర్భాలు ఉంటే వాటిని కూడా జ్ఞాపకం చేసుకుని క్షమించుకుని అడుగుతున్నాను. ఎందుకంటే నాలో క్రీస్తు ఉదయించాడు కాబట్టి, ఆ పాప విమోచన నేను అందుకోవాలి కాబట్టి. దేవుని బిడ్డలారా, నీలో ఓర్పు, సహనం. నీ సహనం అంట సకల జనులకు తెలియనివ్వాలంట. ఏం చేయాలి? సకల జనులకి కాదు, నీ ఇంటి వాళ్ళకి తెలుసు నీ సహనం. నీ సహనం ఏంటో నీ అత్తమామకు తెలుసా? నీ తల్లిదండ్రులకు తెలుసా? నీ అన్నదమ్ములకు తెలుసా? ఓర్చుకోగలుగుతావా? ఆశ్చర్యకరమైన యేసుతో మాట్లాడుతున్నాడు. ఆరాధిస్తున్నావే, సేవిస్తున్నావే, ఆయన నమ్ముకున్నావే, ఆయన ఎదురుకు వచ్చావే, ఆయన గ్రంథం మోస్తున్నావే, ఆయన మాటలు వింటున్నావే, ఆయన పనిలో పాల్గొని పొందుకున్నావే. నీలో సకల జనులకు తెలియపరచబడే సహనం ఉందా? కూరలో కరివేపాకు కనుక అవసరానికి వాడి అవసరం తీరిన తర్వాత అది అడ్డం వస్తుందని కలుపుకుంటే తినడానికి పక్కన ఎట్టబడేస్తున్నారో అలా బంధాలు తెంచేసుకున్నారు. ఈరోజు బంధాలు తెంచేసుకున్నారు. దేవుని బిడ్డ, దేవుడు సమస్తమైన చూస్తున్నా ఆశ్చర్యకుడైనా యేసు ఏం చేశాడంటే, దేవదేవుడు పరిశుద్ధుడైనప్పుడు పౌరులు ఏం చేశాడంటే యోసేపుతో మాట్లాడాడు. యోసేపు, ఎందుకయ్యా భార్య నేను చేసుకుని ఎందుకు పడుతున్నావు? ఆమె గర్భం ధరించింది పాపం వల్ల కాదయ్యా, తప్పుతో పట్ల అన్యాయంగా బతకలేదు ఆమె, అక్రమం ఆమెలో లేదు. ఆమె పరిశుద్ధురాలు కనుక, నా ఎందుకు భయభక్తులు కలిగినటువంటి పెంపకం పెరిగింది కనుక ఆమె పరిశుద్ధత నేను చూసి ఆ దేహాన్ని ఆలయంగా మలుచుకున్నాను. నేను పుట్టడానికి కారణ జన్ముడుగా ఈ లోకానికి రావడానికి ఆ గర్భాన్ని నేను వాడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. సందేహించుకు చేర్చుకున్నట్టు మన కుటుంబంలో అలనాడు మనలో ఏ తప్పు లేదు, కానీ యోసేపు చేర్చుకుంటానికి ఏ పాపం లేదు, కానీ మన కుటుంబంలో మనలో అనేక మందిలో పాపం ఉంది. భర్తలో పాపం ఉంది, భార్యలో పాపం ఉంది, బిడ్డలో పాపం ఉంది. అయినా యేసు చేర్చుకున్నాడు, ప్రేమతో చేర్చుకున్నాడు. ఆయన కౌగిట్లో దాచుకున్నాడు. ఏ చెట్లు మన గుడాలను సమీపించాలి, ఏ అపాయం అనేది ఒక రాక మనల్ని తన చేతుల్లో భద్రపరుచుకున్నాడమ్మా. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, నీ విలువైన జీవితాన్ని వృధా చేసుకోమా, నీ విలువైన జీవితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేసుకోమా. నీ జీవితం చాలా విలువైన, చాలా విలువైన నీ జీవితం. అది నీకు అర్థంగా ఉండలేదు. మహిమైశ్వర్యం నీలో నిలిపాడు దేవుడు. ఈ మధ్యలో మహిమైశ్వర్యం నిలిపాడా? ఈ మహిమైశ్వర్యం కలిగినటువంటి దేవుడు, నింపిన దేవుడు కోరుకుంటున్నాడు, నా కోసం బ్రతుకుతావా, నాకు సాక్షిగా ఉంటావా, నా చిత్తం చేస్తావా, నన్ను అనేక మంది ప్రజలకు పరిశుద్ధులైనటువంటి దేవుడిగా చూపిస్తావా, ప్రకటిస్తావా అని ప్రభు ప్రేమ కలుగుతున్నాడు. దేవుడు రోజులే దిగి వచ్చినాయి.
లోకమందంతటికి కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీ ఎదురు తీసుకొచ్చామన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా తోటగా మారాలి. నువ్వు వచ్చుకుంటే సహిస్తే తిరిగి మళ్ళీ ఎదురు కట్టబడవచ్చు. అడుగు కట్టగలిగితే ఎవరు ఆయన చెప్పిన నెరవేరుస్తాడు. రాత్రికులను తీసేస్తాడు ఆయన. రాత్రికులను మూడు వైపుల జీవితాలను చిగురు చేస్తాడు ఆయన. మాంసకులను కట్టగలిగే దేవుడు ఆయన. ఎవరికి స్తోత్రం. కొంతమంది ఈరోజు కొంతమంది వారి వారి యొక్క ఘటములను కాపాడుకుంటున్నారు. వారి వారి ఘటములను కాపాడుకుంటున్నారు. అసలు ఆలోచించు, ఈ ఘటనను కాపాడుకోగలుగుతున్నావా? మరి ఎలాగా దేవుని మంచిది, దేవునితో నడవాలని ఆశ ఉంది, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని నీలో మొయ్యాలని కోరికుంటే కనుక నేను గ్రామంలోనే తండ్రిగా ధన్యవాదాలు నిలబెట్టబోతున్నాను. సమాజంలో సంఘంలో ధన్యవాదాలుగా తండ్రిగా నిలబెట్టబోతున్నాను. నీలాంటి కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబం మరి ఎక్కడా లేకుండా చేయడానికి దేవుడు అయినాడు. ఈ మందిరంలో ఈ సంఘంలోకి అందరూ అడుగు పెడతారో వారందరినీ అత్యధికంగా దేవుడు ఆశీర్దిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ రోజు నాకు వాగ్దానం చేస్తాడు, ముందుకు పంపించాడు. ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను నాకు చూపించారు. దేవుడు కదా ఆ మాటను చదువుదాం ఒకసారి. ఆది ఖండము 12వ అధ్యాయము 2 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరు నేను గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. భూమి యొక్క ఇది అండర్లైన్ చేస్తుంది. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపబడునని దేవునికి స్తోత్రం. నాలో నుంచి కుటుంబంలో నుంచి పరిచయంలో నుంచి అనేక మంది దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అనేక మంది దీవించబోతున్నాడు. అనేక మందిని వద్దలు చేయబోతున్నాడు. అనేక మంది కుటుంబాల్లో ప్రభు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. అనేక మంది జీవితాలు మధురంగా మార్చబడుతున్నాయి. అనేక మంది జీవితాల్లో ఉల్లసించేటప్పుడు ఉన్నతమైన కార్యాలు జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను మనందరూ ఇప్పుడు ఎలాగోవాలంటే అబ్రహాము వంటి వారు మన గ్రామం ఆశీర్వదించబడాలి. మన ప్రజలు ఆశీర్వదించబడాలి. మన ప్రాంతం అంతా ప్రభుత్వం పట్టబడాలి. దేవునికి స్తోత్రం. వినండి, ఒక్కడే ఎవరంటే నేను ఒక్కడే ఆశ్చర్య కార్యములు ఒక్కడే చెప్పండి. ఒక్కడే నా యేసు ఒక్కడే. నా యేసు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. నా యేసు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. నా యేసు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ఆయన కృప నా మీద, నా కుటుంబం మీద, నా కలిగిన మీద, సమస్తము మీద నిలిచుండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కృప అంట నిరంతరం నిలిచుంటున్నాను. నిరంతరము నిలిచిన కృపలో మనము నిలిచిన వారమై ఆ కృప మన మీద నిలిచి ఉండును గాక. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో వాటిని ముద్రించి ఫలింపు చేసి వర్ధలింపు చేయుగాక. మీ అందరికీ వందనాలు. దేవుడు నిండారుగా గొప్పగా ఆశీర్వదించాలని దీవించాలని దైవజనుడిగా దేవుని మనసారా కోరుకున్నాను. మిమ్మల్ని ఆరోగ్య శుభం పలుకుతున్నాను. కృపా సమాధానం కలిగిన వారే వెళ్ళి దేవుని మందిరంకు సంతోషంగా తిరిగి మళ్ళీ వచ్చుదురు గాక. ఆమేన్. మంచిది. దేవుని సమర్పణ చేసుకున్నాం.